నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరదల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. పొంగనూరులో చిన్నారి హత్య అత్యంత దారుణం. కుటుంబాన్ని పరామర్శించేందుకు 9వ తేదీన జగన్ రాక. పొంగనూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి పద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చర్యలు. నెల్లూరులో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. కావలి అభివృద్ధికి చేసిన సేవలు ఎన్నలేనివి. నెల్లూరులో మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, నాయకులు. రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 3 ఉత్సవాల కార్యక్రమాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద లక్షలాది కోట్ల రూపాయలను రాష్ట్రాలకు అందించడం జరుగుతోందన్నారు. మత్స్యకారులకు రాయితీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పోర్టులు, జెట్టీలు, ఫిష్ ల్యాండ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు వేల ఆ పథకానికి కేటాయించడం జరుగుతాం. సీఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు, ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉన్నదో ఆ విశ్వకర్మ యోజనలో ఈ చేపల ఉత్పత్తికి వలలు తయారు చేసేటువంటి వ్యక్తులను కూడా చేర్చి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి, మేధస్సుకు, శరీరానికి అనేక రోగాలను నివారించవచ్చు చేప అనేది తీసుకోవడం ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ అనేక రోగాలకు డాక్టర్ దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అనేక మెడిసిన్స్ లో ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వరద బాధితులుగా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నగర అభివృద్ధి తదితర విషయాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. పలువురు మంత్రికి వినతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఎప్పటి పనులు అప్పుడే అయిపోవాలని, పెండింగ్ ఉంటే ఊరుకోనన్నారు. బుడమేరు తెగిపోయి సుమారు 7 లక్షల మంది 11 రోజుల పాటు నానా అవస్థలు పడిన విషయం తెలిసిందేనన్నారు. రాష్ట్రానికి దాదాపు 450 కోట్లకు పైగా ఫండ్స్ వచ్చాయని తెలిపారు. నెల్లూరు నుండి చాలా మంది వరద బాధితుల కోసం కూరగాయలు, దుప్పట్లు, నగదు ఇలా అనేక రకాలుగా అండగా నిలిచారని గుర్తు చేశారు.
వరద బాధితులకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. బుడమేరు 3 దిక్కులు తెగిపోవటం, దాని మీద దాదాపు 7 లక్షల మంది ప్రజలు దాదాపు 11 రోజులు అవస్థలు పడ్డారు. దాదాపు నీళ్లలోనే ఉండారు. 11వ రోజుకి 33 డివిజన్లు 29 డివిజన్లు క్లియర్ అయినాయి. మరొక 4 డివిజన్లు క్లియర్ కావడానికి 19 రోజులు పట్టింది. 19 రోజులు అయిపోయి 20వ రోజు తెల్లవారికి వాటర్ పోయింది. ఆ విధంగా జరిగిన దాన్ని ముఖ్యమంత్రి గారు స్వయాన కలెక్టరేట్ లో ఉండి మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికారులు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఫీల్డ్ మీద పంపించారు. 10 రోజులు ముఖ్యమంత్రి గారు చేశారు. దాంతో ఈ రోజు రాష్ట్రానికి దాదాపు 450 కోట్ల పైన ఫండ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ పరిస్థితిని అందరూ చూసారు కళ్ళారా. ముఖ్యమంత్రి స్వయాన్ని ఇళ్లలో తిరిగారు, మంత్రులు తిరిగారు, ఎమ్మెల్యేలు తిరిగారు, ఎంపీలు తిరిగారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు తిరిగారు. దాంతో ప్రజలు అర్థం చేసుకుని దాదాపు 450 కోట్ల పైగా యాక్చువల్ గా వచ్చినాయి. ఈ నేపథ్యంలో మన నెల్లూరు నుంచి కూడా చాలా మంది అక్కడికి రైస్ ఇచ్చారు, వెజిటబుల్స్ ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, కొంతమంది వచ్చి డొనేషన్స్ ఇచ్చారు. ఈ విధంగా అనేక మంది యాక్చువల్ గా చేయడం జరిగింది. మా నారాయణ ఆర్గనైజేషన్ నుంచి మా పిల్లలు కూడా ఒక 2.5 కోటి ఆంధ్రప్రదేశ్ కి, ఒక 2.5 కోటి తెలంగాణకి ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ విధంగా యాక్చువల్ గా రాఘవయ్య గారు, నెల్లూరులో రాఘవయ్య గారు, ఆయన కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆయనకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఈ విధంగా మీరు ఇచ్చిన 1 లక్షకి థ్యాంక్స్ అని చెప్పి ఈ విధంగా ఎంతో మంది యాక్చువల్ గా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా నెల్లూరు నుంచి ఎవరైతే ఆ వరద బాధితులకు సహాయం చేశారో వాళ్ళందరూ, ఎందుకంటే అదంతా మున్సిపల్ ఏరియాలో, నా యొక్క మంత్రి శాఖలోనే ఉన్న ఏరియా అదంతా. మీకు అందరికీ తెలుసు మేము ఎలా కష్టపడింది. దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీనివల్ల ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ఆ యొక్క రిలీఫ్, ఎందుకంటే నేను స్వయాన్ని అక్కడే ఉన్నా. ప్రభుత్వం చేయాల్సింది చేసింది. హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, బిస్కెట్స్ ఇచ్చింది, మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చింది, లక్షలు అంటే డ్రోన్స్ ద్వారా ఇచ్చింది. అయినా కొందరికి మిస్ అయినాయి. మిస్ తప్పదు, ఎందుకంటే హెలికాప్టర్ తీసుకువేస్తే కొందరు ఇళ్ళ మీద పడుతుంది, కొందరు కింద పడుతుంది. దీంట్లో కొందరు యాక్చువల్గా వచ్చి అక్కడ డైరెక్ట్గా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కుటుంబ సభ్యులను కేంద్ర రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. నెల్లూరులోని దివంగత నేత పార్వతమ్మ నివాసానికి చేరుకున్న మంత్రులు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నెల్లూరులోని మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ నివాసానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్వతమ్మ లేని లోటు తీరనిదని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కావలి ప్రజల అమ్మ మాగుంట పార్వతమ్మ మరణం రాజకీయ పార్టీలకు, కావలి ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. కావలి అభివృద్ధికి పార్వతమ్మ విశేషంగా కృషి చేశారని తెలిపారు. కావలి ట్రంక్ రోడ్డుకు ఆమె చేసిన సేవలు ఎనలేనివని వారు వివరించారు. నూతన మద్యం షాపులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ గూడూరు సహాయ సూపరింటెండెంట్ ఓహశ్రీ అన్నారు. వాకాడులోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాకాడు సర్కిల్ పరిధిలో 15 దుకాణాలున్నాయని, అందులో వాకాడులో 4, కోటలో 7, చట్టమూరులో 4 దుకాణాలు కేటాయించారని తెలిపారు. ఈ మద్యం షాపుల దరఖాస్తుకు ప్రతి ఒక్కరూ అర్హులేనని, ఈ నెల 9వ తేదీ వరకు 2 లక్షల రూపాయల డీడీ తీసి దరఖాస్తు చేసుకోవచ్చని ఓహశ్రీ వివరించారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, గూడూరు స్టార్ స్టోర్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1 నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాము అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనం ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము. ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంక్కి వెళ్ళి కట్టేసుకుని వస్తే, సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక డీడీ 2 lakhsకి తీసుకుని వచ్చారంటే, సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడ్ మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000.
అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు. నెక్స్ట్ ఇయర్కి 60 లక్షలు 50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అనమాట, 65 లక్షలు. నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే, వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పొంగనూరులో చిన్నారి అస్వే అంజుమ్ హత్య అత్యంత దారుణమని, పోలీసులు ప్రభుత్వ వైఫల్యం వల్లే చిన్నారి హత్య జరిగిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పొంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మదనపల్లి సబ్ కలెక్టర్లో అగ్ని ప్రమాద విషయంలో హడావుడి చేసిన చంద్రబాబు చిన్నారి విషయంలో ఎందుకు స్పందించలేదన్నారు. ఈ నెల 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారని తెలిపారు. చిన్నారి హత్య కేసులో దోషులను వెంటనే పట్టుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు. నా చిన్న అమ్మాయి 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతా ఉంది. ఇంటి ముందు ఆడుకుంటా ఉంటే ఆమెను ఎత్తుకెళ్లిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతా ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమి జరగకపోయినా గానీ మదనపల్లిలో ప్రయాణ డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తాం. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజమతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పొంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి గుంటూరుకు చెందిన ఓ భక్తుడు 6 కిలోల వెండి హంసను బహుకరించారు. భక్తులు ఎరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అట్లా ఇవ్వండి. తిని చోటు కూడా తీయాలిగా. ఓకే రండి సార్, ముందు రండి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి కొబ్బరి బొండాలు కొట్టుకుని జీవించే సామాన్యుడు భారీ సమర్పణ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన అంకులయ్య రాజేశ్వరి దంపతులు అమ్మవారికి 16,50,000 రూపాయలు విలువ చేసే మంగళసూత్రాలు అందజేశారు. వారి భక్తికి అందరూ కొనియాడారు. కొంచెం వెనకరండి, మరి కెమెరా ఒకసారి ఇవో కానీ బయటికి రమ్మానండి, పట్టుకుంటారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ, ప్రకాశం జిల్లా కొండేపి. ఇది కూడా సార్ 16 కొండేపి. ఇవో గారు వస్తా అన్నారు. అయితే అన్న లాంగ్ కూర్చోబెట్టు.
రేణుగుంటను జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తిరుపతి ఢిల్లీ ప్రత్యేక విమాన సర్వీసును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. నేను కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావడం జరుగుతుంది. అయితే తిరుపతి ముందు కూడా రావచ్చు, కానీ ఏదో ఒక బలమైన కారణంతో ఒక కేంద్ర మంత్రిగా తిరుపతి వస్తున్నామనంటే ఒక బలమైన కారణం ఉండాలని, దేవుడికి చూడాలన్నటువంటి ఆతృత ఉన్నా సరే అలా ఆపుకుంటూ వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటిది ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ తిరుపతికి వేయాలన్నది. అది చాలా రోజుల నుంచి నేను చూస్తున్నటువంటి డిమాండ్. అది గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చాలా మంది ఈ తిరుపతి ఏరియా నుంచి కూడా ఢిల్లీ వస్తే వాళ్ళకి ఉన్నటువంటి ఆ సౌకర్యాన్ని అప్పుడు చాలా వరకు చెప్పేవారు. అప్పుడులో గల్లా జయదేవ్ గారు కూడా ఈ ప్రాంతం నుంచి అక్కడికి వస్తున్నప్పుడు తరచూ రావాలనంటే త్రూ హైదరాబాద్, వయా హైదరాబాదే వస్తుండేవారు. తీరాన్ని కూడా నాకు ఢిల్లీ వచ్చి కలవడం జరిగింది. ఆ మొట్టమొదటి వారంలోనే కలిసిన తర్వాత నీకు మళ్ళీ నీ అన్న మళ్ళీ ఎప్పటికప్పుడు నీకు ఢిల్లీ రావాలనంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయాలని చెప్పి ఆ రోజు కూడా ఆశతో ఒకసారి చెప్పడం జరిగింది. కానీ నేను పట్టుకున్నాను, ఎలాగైనా సరే తిరుపతికి ఢిల్లీకి కనెక్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు తిరుపతి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కానీ ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఇవ్వగలిగితే చాలా చక్కగా వాళ్ళందరూ కూడా నేరుగా మన తిరుపతి రావడానికి అవకాశం ఉంటుందని. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెదశేష వాహనంలో మాడవీధులు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆలయంలో నిత్య పూజాధికారుల అనంతరం ప్రధాన అర్చకులు వరుసగా శ్రీదేవి భూదేవి మలయప్ప ఇతర దేవతలు కంకణ భట్టాచార్యులు గోవిందాచార్యులు టీటీడీ ఈవో శ్యామలరావుకు కంకణ ధారణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరదల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. పొంగనూరులో చిన్నారి హత్య అత్యంత దారుణం. కుటుంబాన్ని పరామర్శించేందుకు 9వ తేదీన జగన్ రాక. పొంగనూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి పద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చర్యలు. నెల్లూరులో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. కావలి అభివృద్ధికి చేసిన సేవలు ఎన్నలేనివి. నెల్లూరులో మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సేవా న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.